రైట్ బ్రేకింగ్ న్యూస్ తినాం. నేటి నుంచి అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరగనుంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్డీఏ రెండో దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం రెండో దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు పోలవరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనుల వేరీగంపై వారికి కాంట్రాక్ట్ సంస్థకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటల 10 నిమిషాలకు ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతానికి చేరుకుంటారు. తొలుత ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 5 రోజుల పాటు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. శాసనసభలో వివిధ అంశాలపై 40 గంటల 45 నిమిషాల పాటు చర్చ జరిగింది. కృష్ణా జలాలు, హిల్ట్ పాలసీ, మూసీ సుందరీకరణ, ఉపాధి హామీ పథకం పేరు మార్పు తదితర అంశాలపై సభ్యులు డిస్కస్ చేశారు. ఈ సమావేశాల్లో 13 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. సభలో 66 మంది సభ్యులు మాట్లాడినట్లు స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. కవిత రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. కాగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీ ద్వారా లభించిన పదవి తనకు వద్దంటూ ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసిన కవిత మండలి చైర్మన్ కు రిజైన్ లెటర్ ను పంపించి ఆమోదం తెలపాలని కోరారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని మండలి చైర్మన్ కవితకు సూచించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కవిత 2026 జనవరి 5న మండలి వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. అన్ని ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో కవిత రాజీనామాకు చైర్మన్ గుత్తా ఆమోదం తెలిపారు. పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపాదికన హిల్ట్ పాలసీ తీసుకువచ్చామన్నారు. ఈ హిల్ట్ పాలసీ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలంటూ ప్రతిపక్షాలకు సూచించారు. హిల్ట్ పాలసీలో ఏదో మతలబుందని ఆరోపణలు చేశారని తెలిపారు. కొండను తవ్వుతూనే ఉన్నారని, ఎంత తవ్వుతారో తాము చూస్తామన్నారు. సెక్యూర్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం, ఉండటానికి సౌకర్యమైన ఇల్లులు ఏర్పాటు చేస్తా ఉన్నాం.
కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యమైతే ఇవన్నీ చేసిన దానికి అర్థం ఉంటుందా అధ్యక్ష? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతా ఉందా? ఇది ఎలా ఉందంటే మన బిడ్డలకు మనమే బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగుతున్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంటుంది అధ్యక్ష. ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి రాదు. మన పిల్లలు, వారి పిల్లలు, అందరి పిల్లలు ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉండాలంటే వారసత్వంగా వారికి ఇవ్వాల్సింది ఒకటే క్లీన్ ఎన్వైరన్మెంట్ అధ్యక్ష. మనము ఈ భూమికి హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ కాదు, కేవలం మనం ధర్మకర్తలం అంటే ట్రస్టీస్ మాత్రమే అధ్యక్ష. మనం ఫ్యూచర్ జనరేషన్ కు సంబంధించిన క్లీన్ ఎన్వైరన్మెంట్ కు అందించడమే అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు, ఇది మన ఆబ్లిగేషన్, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఇది విధ్వంసం చేసుకుంటూ పోతే మనం పిల్లలకి, ఫ్యూచర్ తరాలకి ఒక ఎకలాజికల్ డెజర్ట్ గా మిగిలిచ్చే అంశాన్ని మనం ఇవ్వబోతాము అనే ఒక చేదు నిజాన్ని మనం ఇప్పుడే గ్రహించాల్సిన అవసరం ఉందనే ఆలోచనే ఈరోజు ఈ హెల్త్ పాలసీ ఆలోచన. చరిత్రలో మనము గొప్ప మార్పులన్నీ ఒక్క అడుగుతో మొదలైతాయి అధ్యక్ష. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన హెవీ మెటల్స్, లెడ్ గానీ, మెక్యూరీ గానీ, ఆర్సెనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్ తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దీనికి ఎంతో దూరం లేదు. ఎయిర్ క్వాలిటీ సంబంధించిన అంశం విషయంలో ఈరోజు నీ ఏక్యూ చెక్ చేస్తే దాదాపు 179, 200 వరకు పోయింది. దాని వల్ల కావచ్చు అని చెప్తా ఉన్నారు. భావితరాలకు సంబంధించిన అధ్యక్ష ఢిల్లీ లాగా అయితే సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్ లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా చేయాలని మీ అందరి ఆలోచనలు కూడా పరిగణలో తీసుకొని చేస్తామని చెప్తూ, సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే, ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం ఈ లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ₹1 ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష. ఈ 1 crore ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్, ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చేస్తారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ 1 crore ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. కొద్ది రోజులు అది కూడా పూర్తి చేస్తాం. నమస్కారం. సిద్దిపేటలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామన్నారు. కాళేశ్వరం నీటితో సిద్దిపేట రూపురేఖలే మారిపోయాయని, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ నిండు కుండలా ఉన్నాయంటే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని, ఏ పని ఉన్నా క్యాంప్ ఆఫీస్కు వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు, తెలంగాణ మండలాల పేర్లు, తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వానంగా మారిపోయినాయి. కేసీఆర్ గారు నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసింది. 2 ఏళ్ల చెత్త కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా
తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడ్డది. 80,000 ఎకరాల వరి ఈ రోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు. మరి కాళేశ్వరం కూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్లు వస్తున్నాయే, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాలికి వచ్చినాయా? ఆకాశంలోకి రేవంత్ రెడ్డి పోతుండా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో గట్టలేదా? మా కుడి కాలువ ఎడమ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా? ఇలా దుబ్బాకైనా గజ్వేల్ అయినా సిద్దిపేట అయినా మెదక్ అయినా, అటు యాదాద్రి జిల్లా అయినా, ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా, ఇటు మానకొండూరు జిల్లా అయినా, అటు సిరిసిల్ల అయినా, ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మల్లన్న సాగర్ నిండు కుండోలో ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మొన్న అంతగిరి రిజర్వాయర్కి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే అంతగిరి ఆడికెళ్ళి వచ్చింది అంటే జూటా మాటలు మాట్లాడుతూ అట్లా చెప్పు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై పలు కీలక అంశాలను వివరించారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. 2014లో ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కీలక సవరణలు చేసిందని, గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజలకు అందరికి కూడా మంచిది, రాష్ట్రానికి మంచిది, గ్రామాలకు మంచిది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తలేరు, ఏం చేస్తలేరు, అరే మీరు ఇచ్చే వాటి ఇవ్వండి అయ్యా, మీ దగ్గర లేవు పైసలు, మీరు ఇచ్చే వాటి ఇవ్వండి, మేము ఇచ్చేవాట మేము ఇస్తాం, గుడ్డు పెట్టుకొని తిరిగిండ్రు. వాస్తవంగా ఈ రోజు తెలంగాణ గ్రామాలు లేకుంటే రైతు కుటుంబాలను ఆదుకుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే. వాళ్ళు అన్నారు 2 లక్షలు రుణమాఫీ ఇస్తామని, ఇప్పటి వరకు 1 లక్ష కూడా చక్కగా ఇవ్వలేదు. కానీ మీరు లెక్క చేయండి, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి యావరేజ్గా 1,03,000 కోట్లు మోడీ గారి నుంచి వస్తాయి. గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం హక్కు ఉన్నది? 600 పథకాలు వాళ్ళ కుటుంబ పేరు పెట్టుకొని ఏం హక్కు ఉన్నది? ఎందుకు పోరాడుతుండ్రు? ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం? 100 రోజులను 125 రోజులు చేయొద్దా? ఉపాధి హామీ పెంచొద్దా? ఎందుకు మీరు కొట్లాడేది? రాష్ట్రాలు తింటే ఇంత వాళ్ళ వాటా ఇవ్వద్దా? ఎందుకు? సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సిఆర్టీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. భేటీకి మంత్రులు నారాయణ, పయ్యవుల కేశవ్, సిఎస్ విజయానంద్, పురపాలక సిఆర్టీఏ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై సిఆర్టీఏ అథారిటీ సమావేశంలో చర్చించారు. రైతులకు ఇచ్చిన రిజనబుల్ ఫ్లాట్లలో వీధిశూల ఉన్న 112 ఫ్లాట్లకు ప్రత్యామ్నాయ ఫ్లాట్లు కేటాయించాలని అంగీకరించారు. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లైన అనాథలకు వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణానదీ తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. వాటర్ ఫ్రంట్, జట్టీలు, టూరిజం, లీజర్ బోర్డులు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఏపీ సిఆర్డీఏలో 754 పోస్టుల రాటిఫికేషన్ కు ఆమోదం లభించింది. ఏడు గ్రామాలకి అథారిటీ అండ్ కేబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకొని తర్వాత వీలైన తొందరలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సార్ ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి ఇష్టమే, అయితే మీరు ఇమీడియట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ చేసి ఇవ్వండి, లేట్ చేయొద్దంటే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఫస్ట్ 2 లైన్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తే వాళ్ళు బిల్డింగ్లు అయినా కట్టుకోవచ్చు, లేదా ప్లాట్లు వేరే పర్పస్కైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ అయినందువల్ల టైం పడుతుంది. అలా కాకుండా డిజైన్ మాత్రం మొత్తం చేస్తున్నాం. సీఎం చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే డిజైన్ చేశారో అదే విధంగా 165 అడుగుల వెడల్పు రోడ్లు, 195 అడుగుల వెడల్పు రోడ్లు వీటికి ప్యారలల్ గానే ఉంటాయి. కంటిన్యూషన్ డిజైన్ అదే చేయండి. దాంట్లో మీరు అన్నట్టుగా 2 లైన్స్ వేసేస్తే 2 లైన్స్ ఇమీడియట్ గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. తర్వాత ఎక్స్పాన్షన్ చేయమన్నారు. దాని రైతు సోదరులు కూడా చెప్తే మీటింగ్ లో వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ చేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ వడ్డమాను, పెద్దమరమి, హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో 9,097.56 ఎకరాలు పట్టా భూమి, 7.01 ఎకరా అసైన్ ఉంది. పల్నాడు జిల్లా తీసుకుంటే దాంట్లో 7,465 ఎకరాలు
4 విలేజెస్ పట్టాభూమి 97 ఎకరాలు అసైన్ మొత్తం కలిసి 16,666.57 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం. దాంట్లో ప్రభుత్వానికి ఫైనల్ గా వచ్చేది ఏంటంటే 2,500 ఎకరాలు ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ కట్టడానికి, రైల్వే ట్రాక్ కి, ఇన్నర్ రింగ్ రోడ్ కి ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మాత్రం ల్యాండ్ మిగులుతుంది. మిగతాది యాక్చువల్ గా రైతు సోదరులకు రాయలసీమ సాగు రంగాన్ని జగన్ నాశనం చేశారన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా జగన్ చేశారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు కింద వైసీపీ ఇసుక మాఫియా చేసిందని, జగన్ ధనదాహానికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3,850 సామర్థ్యం కలిగినట్టు పంపులున్నాయి హంద్రీనవాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3,850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీనివాకు సంబంధించి ఒక తట్ట మట్టి గాని, ఒక అరబస్తా సిమెంట్ గాని, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం, దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నువ్వు 5 సంవత్సరాల్లో హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు హంద్రీనివాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,880 కోట్ల రూపాయలు హంద్రీనివాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్ కి ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్లాం. మడకసిర బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది, ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి మడకసిర బ్రాంచ్ ఆఖరి 490 కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈ రోజు హంద్రీనివా పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆ హంద్రీనివాతో మరి ఈవేళ అక్కడ జలకలతో మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడొచ్చు. ఆ రోజు 1924 మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల హంద్రీనివాకు ఎంత అంటే వీళ్ళు 514 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514. అదే 2024, 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3,145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. మరి ఏదైతే ఎక్కడ 5 సంవత్సరాలకి 514 కోట్ల రూపాయలు, మరి ఎక్కడ మరి ఈ యొక్క 3,145 కోట్లు, ఇది 1.5 year, అది 5 years. అంటే హంద్రీనివాకి, రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధికి ఉన్నటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీద